ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని ముందు అన్నారు. కొంతమంది అనుమాన వ్యక్తం చేసిన తర్వాత అనుమానాస్పద మృతి అన్నారు. వెంటనే కొంతమంది తోడేళ్ల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దిగిపోయి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మత కల్లాలు రెచ్చగొట్టడానికి అది హత్య 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 అని వాళ్లే నిర్ధారించేశారు. ప్రవీణ్ గారి హత్య 100 పార్లు హత్య. ఇది కావాలనే ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. బాగా తెలుసులేరా. అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. రాజకీయ నిరుద్యోగులు మత నిరుద్యోగులు ఎంటర్ అయిపోయారు. నాకు ఆశ్చర్యం విషయం మొదట బాధేసింది. ఎంటర్ అయిపోయి విపరీతమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టారు. చెయ్యన్నా నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. మొత్తం 300 సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేశారు. ఒక ఫుడ్ ప్లాజా దగ్గర ఒక లారీని గుద్ది పడిపోయారు. ఆయన త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టి ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. ఒక్కడికి బ్రెయిన్ లేదు. లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వెనకెళ్తున్న ఒక మినీ వ్యాన్ వెహికల్ అతను దిగి మిగిలిన వాళ్ళు పరిగెట్టుకొచ్చి ఆయన్ని లేపి చేరదీశారు. నాకెవరి సాయం అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఆ తర్వాత ఆయన బండి ఎక్కి మళ్ళీ తనంతట తాను స్టార్ట్ చేయడానికి ట్రై చేసి ఆపసోపాలు పడి ట్రై చేసి వెళ్ళిపోయారు. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రకంగా నెమ్మదిగా తోలేస్తారు. అదే మరి జాగ్రత్త కొట్టినా లేదా కాలు సిరిగిపోతాయి. పోనేమండి. ఆ దృశ్యాలు చూడండి. 3 చోట్ల యాక్సిడెంట్ అయింది. 4వసారి యాక్సిడెంట్లో చనిపోయారు అనేది వార్త. బట్ మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. బట్ అనుమానిస్తున్నారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది ఎంటర్ అయిపోయి హత్య 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 అని ఓ రచ్చ చేసేసి ప్రవీణ్ గారి హత్య ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు దాగి డ్రైవ్ చేస్తాడు, అందుకే కింద పడిపోయాడు అంటే ఆన్లైన్ వేదికగా యథార్థవంతులకు అందాల్సిన సొమ్మునంత దోచుకు తింటున్న దొంగ అజయ్ బాబు అనే ఎర్రప్ప. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. పాస్టర్ ప్రవీణ్ దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ఊచకోత కోసేస్తారంట బైబిల్ పక్కన పెడితే. కొంతమంది వైసీపీ రాజకీయ పార్టీతో అనుబంధం కలిగిన వ్యక్తులు ఎంటర్ అయ్యి ఊచకోత కోసేస్తాం, రోడ్లు ఎక్కేస్తాం క్రైస్తవ సమాజం అంటే రెచ్చగొట్టారు. మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అనే విషయం తెలియాలి. వాడు అందరిని ఎర్రి పప్పలు చేశాడరా, ఎర్రి పప్పలు చేశాడు అందరిని. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టే తప్పు. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్ అంటే డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి సతీమణి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి సోదరుడు, వారిద్దరు ఏమన్నారు? ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆదేశించింది. ఆ ఇన్వెస్టిగేషన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని రాజకీయం చేయకండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేయకండి. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అది ఆయన అవమానించినట్లు అని ఇద్దరూ చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పనే మార్గం లేదా? మరి బయట నుంచి వచ్చిన కొంతమంది ఏం రెచ్చిపోయారు, ఏ స్థాయిలో రెచ్చిపోయారు? నేను ఇప్పటికి కూడా ప్రవీణ్ పగడాల గారి మీద, ఆయన మృతి మీద గౌరవంతో సోషల్ మీడియాలో ఆయన మద్యం కొంటున్న వీడియోలు నా ఛానల్లో వద్దని చెప్పాను. ఇప్పుడు కూడా నేను చూపించట్లే. ఇంత మంచి వాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఆయన
హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ క్రైమ్ స్పాట్ దగ్గరికి వచ్చేలోగా సీసీటీవీ ఫుటేజ్లో 4 సార్లు పడ్డారు. తాయి బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదుగా మీరు. ప్రతి 100 కిలోమీటర్లకు పడిపోతున్నాడు. పోలీసులు హెచ్చరించారు వెళ్ళొద్దని. ఏమండో ఇది విన్నారా? గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ప్రవీణ్ని పట్టుకున్నారు, వెళ్ళొద్దన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు. అంతకంటే 1 గంట ముందు దెబ్బ తగిలినట్టు బ్లడ్ కూడా ఉందన్నారు. కాబట్టి రెస్ట్ తీసుకోమన్నారు. హెడ్ లైట్ బాగు చేసుకుని కానీ వెళ్ళొద్దన్నారు. ఓకే నో యూస్ వాడు విండండి. ప్రవీణ్ గారిని హత్య చేశారని కొంతమంది కేంద్ర మంత్రులని, ప్రధానులని, ముఖ్యమంత్రులని, ఉప ముఖ్యమంత్రులని రకరకాల ఊచకోత కోసేస్తాను కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చారు. స్వయంగా ప్రవీణ్ గారి సతీమణి సోదరుడు ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని, న్యాయం జరుగుతోందని సంయమనం పాటించమంటే ఈ పెద్ద మనుషులు వచ్చి ఇంత వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దుమేటి వాళ్ళని లోపల వేయాల్సి వస్తుంది. 192 BNS ప్రకారం 3 ఏళ్ళు జైలు శిక్ష, ఫైను 2. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన